భారత రక్షణ శాఖ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సైన్యానికి SIG-716 అసాల్ట్ రైఫిళ్లకు సరికొత్త నైట్ సైట్లను అందించడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందం చేసుకుంది. అనుబంధ పరికరాలతో పాటు 7.62 x 51 mm SIG-716 అసాల్ట్ రైఫిళ్ల కోసం నైట్ సైట్ ఏర్పాటు చేసేందుకు 659.47 కోట్లు కేటాయించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నైట్ సైట్లు తక్కువ కాంతిలో లేదా రాత్రిపూట సైనికులు సమర్థవంతంగా కాల్పులు జరపడానికి ఉపయోగపడతాయని రక్షణ శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. అలాగే రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా ఇవి పనిచేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్లను తయారు చేయడానికి MKU లిమిటెడ్ మిడ్-బిట్ టెక్నాలజీ కన్సార్టియం తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. నైట్ సైట్ స్టార్లిట్ పరిస్థితుల్లో కూడా 500 మిల్లీమీటర్ల సమర్థవంతమైన లక్ష్యాన్ని కూడా ఛేదించేందుకు వీటి వల్ల అవకాశం ఏర్పడుతుందని రక్షణ శాఖ అధికారులు వివరించారు. ప్రస్తుతం రైఫిల్ కు అమర్చబడిన నైట్ సైట్స్ గణనీయంగా మెరుగుదలను ఖచ్చితత్వంతో అందిస్తాయని వారు తెలిపారు. ఈ ఒప్పందం 51% పైగా దేశీయ రక్షణ తయారీలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని భారత రక్షణ శాఖ తెలిపింది. ఇది దేశీయ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలను పెంచుతుందని, అలాగే ముడిసరుకు సరఫరా చేస్తున్న చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ చర్య వల్ల భారత రక్షణ దళాలకు రాత్రిపూట కూడా సమర్థవంతమైన సేవలు అందించేందుకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది. రాత్రి సమయాలలో భారత సైన్యం అధునాతన ఆయుధాలను ఉపయోగించుకునేందుకు ఇంతవరకు సరైన అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నైట్ సైట్ల ఏర్పాటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాక భారత రక్షణ దళాల సామర్థ్యాన్ని రాత్రిపూట ఆమాంతం పెంచనున్నాయి.